ఆరాధన వర్తమానాన్ని విందాం. రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. 21వ వచనం చదువుతున్నాను. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో నేను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, దాన్ని ఆరాధించేవారు మేము కూడా తెలిసిన దాన్ని ఆరాధించేవారు రక్షణ యోధుల నుండి కలుగుచున్నది. 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇది ఇప్పుడునూ వచ్చి ఉంది. తన్ను ఆరాధించువారు అట్టివారి కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుని ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు తోను సత్యముతోనూ ఆరాధింపబడేది. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసునితో చెప్పుచున్నాడు. దేవుడి వాక్యము మన వెనుకల్లో అర్థమయ్యే రీతిగా బోధించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రేమ కలిగిన కృప కలిగిన దేవా, మీ వాక్యము బోధించటానికి, తండ్రి దాన్ని వివరించటానికి అటువంటి జ్ఞానము కానీ అటువంటి శక్తి కానీ ప్రభువా నాకు లేదని ఒప్పుకొంచున్నాను. వాక్యాన్ని బోధించగలిగిన బోధకుడివి నీవు. వాక్యాన్ని అర్థం చేసుకునేట్టుగా ప్రజలను ప్రేరేపించే దేవుడివి నువ్వు. కాబట్టి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. మా మధ్యలోకి రండి, నా హృదయంలోనికి రండి. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలకు మీరు బోధించమని కోరుకుంటూ, కనీ కనపడిన అంధకార శక్తుల ప్రభావాన్ని యేసు నామములో దూరపరుస్తూ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి మీకు ఎంత వేడుకున్నాం తండ్రి, ఆమేన్. సో మన వాగ్దానములో మొదటి వాగ్దానము మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటంటే ఆ వాగ్దానం మనం చూస్తున్నప్పుడు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. గమనించండి ఆ వాగ్దానాన్ని. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి ఆయన్ని? ఎందుకు మన ఆత్మతో ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఎందుకు సత్యం అనేది మనలో ఉందా? అసలుకి సత్యముతో మనం ఆరాధించగలుగుతామా దేవుణ్ణి? ఆలోచించండి. అయితే సమరయ స్త్రీతో ప్రభు అన్నాడు, యథార్థముగా ఆరాధించువారు నా ఆత్మతో ఆరాధిస్తారు. నేను ఏదైతే సత్యాన్ని బోధించానో ఆ సత్యాన్ని చేతపట్టుకొని నన్ను ఆరాధిస్తారు. ఏదైతే సత్యము వారిని స్వతంత్రులుగా చేసిందో అలాంటి ఆత్మను కలిగి ఉండి నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. అది
మేము ఒకప్పుడు ఎలా ఆరాధించామంటే తెలియని దాన్ని ఆరాధించాం. చాలాసార్లు సంఘానికి వచ్చాం, బాడీ ప్రజెంట్, మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేది. ఆ నోటితోనే మనం ఆరాధించాం. మనం ఏం ఆరాధిస్తామో ఆత్మ సత్యమై ఉన్న దేవుణ్ణి కలిగి ఉండి మనం ఆరాధించము. చాలాసార్లు సమరయ స్త్రీతో ప్రభు అన్నారు, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. అది ఎప్పుడూ రాలా, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. ఎందుకు ఆ మాట అన్నాడు ప్రభు అంటే, నీకు నేను సత్యాన్ని అనుగ్రహించా, నేను నీకు ఆత్మను అనుగ్రహించా, నేను ఎప్పుడో అనుగ్రహించా, ఎప్పుడో నీకు ఇచ్చా నేను. అయితే నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నా ప్రశ్న ఏంటంటే, మీకు కొంచెం ఇంట్రెస్ట్ కలగడానికి నా ప్రశ్న అంటే, దేవుణ్ణి ఎందుకు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు? మనం ఎలా ఆత్మతో నింపబడతాం? దేవుని ఆత్మ మన ఆత్మ ఏకమై ప్రభువుని ఆరాధించాలి. హౌ కెన్ బి పాసిబుల్ ఇన్ అవర్ లైఫ్స్? దేవుడు అనుగ్రహించిన సత్యము, మనలో ఉన్న సత్యము ఏకమై ప్రభువుని ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్న దేవుడు? మనకి ఏ సత్యాన్ని బోధించాడు? ఆయన ఎలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు? మనకి మట్టి నుండి తయారు చేయబడిన మనల్ని అంతలో కనబడి అంతలో మాయమైపోయే మన జీవితాలకు, పొగ వంటి జీవితాల్లో మన జీవితాలకు, నీడ వంటి జీవితాలను మన జీవితాలకు తను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు? ఆయన ఎలాంటి దేవుడో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? మహిమ కలిగిన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? సమీపరాన్ని మహా తేజస్సుతో ఉండగలిగిన దేవుడు. మట్టి మానవుడైన మానవుడికి తన్ను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో ఈ ఆరాధనా వర్తమానంలో మనం చూద్దాం. ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూద్దాం. రండి, దేవుని యొక్క గ్రంథంలో మనం చూద్దాం. మొట్టమొదటిగా మానవుణ్ణి ఎలా సృష్టించాడు దేవుడు మనం చూద్దాం. లేదా ముందు మన దేవుడు ఎలాంటి వాడు? కీర్తన 18:30, కీర్తన 18వ కీర్తన 30వ వచనము. దేవుడు ఎలాంటి వాడు మనం చూస్తామని ఇక్కడ దేవుడు 30, దేవుడు యథార్థవంతుడు. కీర్తన 18:30, దేవుడు యథార్థవంతుడు. మరి యథార్థవంతుడైన దేవుడు నరులను ఎలా చేశాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనము. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. మొట్టమొదటి యొక్క లక్షణము, ప్రభు యొక్క మొట్టమొదటి లక్షణము, దేవుణ్ణి ఎందుకు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే, మన దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతుడైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి తెలుసా? యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో. సో యథార్థవంతుడైన దేవుడు నరులను ఎలా సృష్టించాడు? యథార్థవంతులుగా సృష్టించాడు. మరి మానవుడు ఏమయ్యాడు? యథార్థవంతులుగా మానవుడిని సృష్టిస్తే మానవుడు ఏమయ్యాడు? ద్వితీయోపదేశ కాండం
మానవుడు ఏమయ్యాడో క్లియర్ కనబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 4వ వచనము. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుడి యొక్క లక్షణాలు చూడండి ఇక్కడ. ఆయన న్యాయవంతుడు, నిర్దోషి అయిన దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు, నీతిపరుడు, యథార్థవంతుడు. ప్రభు యొక్క లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. మన టాపిక్ ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుల్లో ఏమున్నాయి? దేవుల్లో ఉన్నది మొట్టమొదటిది యథార్థవంతుడు. ఆయన మానవులను ఎలా సృష్టించాడు? యథార్థవంతులుగా సృష్టించాడు. అయితే మానవుడు ఏమయ్యాడు? 5వ వచనంలో చూడండి. వారు తమ్ము చెరుపుకొనిరి. దేవుడిచ్చిన యథార్థతను మనం ఒకప్పుడు పోగొట్టుకున్నాం, చెరిపి వేసుకున్నాం. దేవుడిచ్చిన యథార్థతను మనం ఏం చేసుకున్నాం? ఆయన పుత్రులు కాకుండా అయిపోయాం. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారందరూ దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా అవుతారు. దేవుని యొక్క వాక్యంలో ఉంది. అయితే మనం ఎప్పుడైతే తమను తాము చెరుపుకున్నారో వారేమైపోయారు? దేవుని బిడ్డలుగా అవ్వలేదు. 3వది, వాళ్ళు కలంకులు అనే దానికి ఆపోజిట్ వర్డ్ నిష్కలంకులు అనేదానికి అర్థం ఉంది. కలంకులు అనే అర్థం ఏంటంటే దుష్టులు అని అర్థం అంట. కలంకులుగా మారిపోయారు, తమను తాము చెరుపుకున్నారు. దేవుడిచ్చిన యథార్థతను పోగొట్టుకొని తమను తాము చెరుపుకున్నారు. దేవుని బిడ్డలుగా మేము కాదు అని చెప్పుకున్నారు. 3వది కళంకులుగా మారిపోయారు. 4వది ఎంత మూర్ఖతనం ఉండుతో మన మానవుల్లో. మూర్ఖత గల వక్ర వంశము, అంటే వక్ర వంశము. ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో. కారణం చెప్పనా? దేవుడిచ్చిన యథార్థతను పోగొట్టుకుంటే చెరుపు వేసుకుంటావు, దేవుని బిడ్డ ఓ తర్వాత ఏమైపోయినాయి? కళంకులుగా మారిపోతారు. తర్వాత ఎలా మారిపోయాం? మూర్ఖత కలిగిన ప్రజలుగా మారిపోయాం. అందుకే వచ్చిన ఎంత మూర్ఖం. ఒక మనిషిని చాలా ఈజీగా చంపేస్తారు. వాళ్ళైతే లోకులైతే చంపేస్తారు, మనమైతే మాటలతో చంపేస్తాం, చూపులతో చంపేస్తాం. విశ్వాసమే. అరే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, అరే ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని చెప్తారు అందరూ. కానీ మనసులో ఉండిద్ది విషం, ఉండిద్ది మనసులో. అసలు ఎంత మూర్ఖంగా మాట్లాడతారో. మైక్ ఇస్తే చాలు కొంతమందికి. ఎంత మూర్ఖంగా, అది మంచిదా చెడుదా అని ఆలోచించరు. మూర్ఖత కలగ వక్రవంశము. వారి దగ్గర స్ట్రైట్ వే ఉండదు, ప్రభువులాగా స్ట్రైట్గా ఉండరు, వక్రత వంశంగా మారిపోతారు. ఎప్పుడో తెలుసా? దేవుడిచ్చిన యథార్థతను కోల్పోయినప్పుడు. దేవుడు మనల్ని యథార్థవంతులుగా చేశాడు. దేవుని యొక్క యథార్థతలో నుంచి అసత్యములోనికి వచ్చినప్పుడు ఎలా మారిపోయాం? మూర్ఖత గల వక్రజనంగా మారిపోయాం. ఇంకా ఉందో చూడండి అక్కడ, బుద్ధి లేని అవివేక జనంగా మారిపోయాం. బుద్ధి లేదు మన దగ్గర. ఒకప్పుడు కోల్పోయాం. ఇంకెలా మారిపోయారు? యెహోవాకు ప్రతీకారము చేయుదురా అంటే దేవునికే ప్రతీకారం చేస్తాం. ఇలాంటి ప్రజలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. మూర్ఖంగా, కళంకులుగా, వక్రజనాంగంగా
అవివేకం కలిగిన వారంగా, దేవుణ్ణి ప్రతీకారం చేసుకునే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కోపించలేదు. దేవుడు మన మీద కక్ష పెట్టుకోలేదు. దేవుడు మన మీద నింద వేయలేదు. మన దేవుడు మనకేం చేశాడు తెలుసా? ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? మనల్ని యథార్థవంతులుగా మార్చాడు. దట్స్ వై ఐ వర్షిప్ యు లార్డ్. అందరూ బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను. ఒకప్పుడు నేను వక్రజనము, ఒకప్పుడు నేను బుద్ధి లేని వాడిని, ఒకప్పుడు మూర్ఖత కలిగిన వాడిని, ఒకప్పుడు కళంకుణ్ణి. ఇలాంటి లక్షణాలు నాలో ఉన్నప్పటికీ నువ్వు ప్రేమించావు. నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు. నీ రక్తంతో నన్ను కడిగావు, నన్ను పవిత్రులుగా చేశావు, నన్ను నిర్దోషులుగా చేశావు. చేసి ఏం చేసావురా? నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నన్ను మార్చుకున్నావు. నన్ను యథార్థవంతులుగా మార్చావు. అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మనల్ని యథార్థవంతులుగా మార్చాడు. యథార్థవంతులుగా మార్చిన తర్వాత జరిగిన రెండవ సంఘటన మనం చూద్దాం. రండి రెండవ సంఘటన కీర్తన 19. కీర్తన గ్రంథం 19వ కీర్తన 19వ 7వ వచనము. 19వ కీర్తన 7వ వచనము చూడండి. ఎంత మనకి దేవుడు మనకి ఏం చేశాడు. 19:7 చూస్తున్నాను, చదువుతున్నాను నేను, మీరు చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. రెండవది అద్భుతమైన విషయము, దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతమైన కార్యము తెలుసా? యథార్థమైన వాక్యాన్ని మన హృదయం అనే పలకల మీద రాశాడు. అర్హులమేనా? పరిశుద్ధమైన వాక్యాన్ని, యథార్థమైన వాక్యాన్ని నీ హృదయం అనే పలకల మీద రాశాడు. నీ నోరు బావుగా తెరువుమో దాన్ని నింపేదను. దేవుని వాక్యము చేత నింపిన ఏకైక దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ ధర్మశాస్త్రము యథార్థమైనది. దేవుని యొక్క వాక్యము చేత మనం నింపాడు. ఎక్కడో వాక్య రూపంలో ఉన్న వాక్యాన్ని మన హృదయంలో ఉంచాడు. మొదటిది యథార్థవంతులుగా మార్చాడు. రెండు, యథార్థమైన వాక్యాన్ని మనకిచ్చినాడు. మూడవ చూడండి. మూడవ అద్భుతమైన విషయము, దేవుడు మనకేం చేశాడు? యథార్థమైన వాక్యాన్ని ఇచ్చాడు. మూడవ చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనము. జ్ఞాన మార్గము నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. మూడవది మళ్ళీ ఒకసారి, మూడవ వాక్యం ఏంటంటే యథార్థమైన మార్గంలో నిలబెట్టాడు. ఎక్కడ వంకరి త్రోవల్లో మనం నిలబెట్టలా. మనంతా వక్రజనం అయినప్పటికీ ఆ వక్రజనంలో నుంచి తీసివేసి యథార్థమైన మార్గములో నిన్ను నడిపించాడు. అందుకని అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. ఆయన మార్గములో నడిపించాడు మనల్ని. ఇదే త్రోవను మీరు నడువుడి అని యెషయా ప్రవక్త పలికాడు.
అదే త్రోవలో ప్రభు మనం నడిపించాడు. ఇదే నా మార్గము, యథార్థమైన మార్గములో నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని పరలోక రాజ్యపు వారసులుగా మార్చేశాడు. యథార్థమైన మార్గాన్ని చూపించాడు. మీకు ఎట్లా ఉండదో నాకు తెలియదు, కానీ నేను ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఒంటరిగా కూర్చున్నప్పుడు, ప్రభా ఒకవేళ నేను హిందువులో పుడితే, ఒకవేళ వేరే క్యాస్ట్లో పుడితే, గుడ్డి మార్గాన్ని ఎదుర్కొనేవాడిని కదా, తెలియని దాన్ని ఆరాధించేవాడిని కదా. ప్రభా నీకెంత వందనాలు ప్రభా, నేను ఒక ముస్లిం కుటుంబంలో పుట్టించి ముస్లిం సంప్రదాయాలకి పాటించకుండా నీ మార్గమును నన్ను నడిపించావు ప్రభా. అందుని బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను. ఆయన మార్గాన్ని, యథార్థమైన మార్గాన్ని నాకు ఇచ్చాడు. మీకు ఇవ్వలేదా? అందుని బట్టి ప్రభువుని మనం ఆరాధించాలి. మొదటిది యథార్థవంతులుగా చేశాడు. 2 యథార్థమైన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. 3 యథార్థమైన మార్గంలో మనం నడిపించాడు. 4 చూద్దాం. 4 చూడండి, మనం చూద్దాం రండి. కీర్తన 111, కీర్తన 111 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 111 1వ వచనము. 111 1. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను. చాలండి. యథార్థవంతుల సభలో. ఏంటిది యథార్థవంతుల సభ? ఏంటి? ఎవరైతే ప్రభువుని సొంత రక్షగా అంగీకరించారో, నమ్మి బాప్తిజం తీసుకున్నారో, ప్రభువుని ఆరాధించే వారిని ఒక సభగా కూర్చోబెట్టాడు. ఒక సంఘము. సభ అంటే సంఘము. ఈ సంఘములో నేను ఒకవేళ ప్రభువుని నేను నమ్ముకోకపోతే, ఒక ముస్లిం అయి ఉండి ఒక ప్రభువుని నేను నమ్ముకోకపోతే ఈ సభలో కూర్చున్నావనా? మాకు ఒక సభ ఉండేది బయట. అర్థమైందా? మాకు ఒక సభ ఉండేది బయట. ఆ సభలో కూర్చొని పెట్టాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు తెలుసా? కొంతమందిని తూర్పు నుంచి తీసుకొచ్చాడు, కొంతమందిని దక్షిణం నుంచి తీసుకొచ్చాడు, కొంతమందిని పడమర నుంచి తీసుకొచ్చాడు, కొంతమంది ఉత్తరం నుంచి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వారందరినీ పోగు చేసి ఒక సభను ఏర్పాటు చేశాడు ప్రభు. అదే మందిరము, అదే సంఘము. ఆ సభలో కూర్చునే బాధ్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. నాకైతే అర్హత లేదు. యథార్థవంతుల సభలో, పరిశుద్ధుల సమాజములో, పరిశుద్ధులు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉన్న సభలో పాపినైన నన్ను కూర్చుండబెట్టాడు. అందుని బట్టి ప్రభుని నేను ఆరాధిస్తాను, అందుని బట్టి ప్రభుని నేను స్తుతిస్తాను, అందుని బట్టి ప్రభుని నేను హెచ్చిస్తాను. 4 విషయాలు చెప్పాను మీకు నేను ఆరాధన. 1, దేవుడు మనల్ని యథార్థవంతులుగా మార్చేశాడు. 2, దేవుడు మనకి జీవవాక్యాన్ని ఇచ్చాడు, యథార్థమైన వాక్యాన్ని ఇచ్చాడు. 3, దేవుడు యథార్థమైన మార్గములో మనల్ని నడిపించాడు. 4 చెప్పాను, దేవుడు యథార్థవంతుల సభలో కూర్చుండి పెట్టాడు. గొప్ప ధన్యత, గొప్ప ధన్యత ప్రభు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభు నేను ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తాను. 5వ చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్గా 5వ చూసి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. 5వ చూద్దాం రండి. 5వది చూడండి. 5వది కీర్తన 119, కీర్తన 119, కీర్తన 119 7వ వచనము. 7వ వచనము. యథార్థ హృదయము, యథార్థ హృదయముతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. యథార్థమైన హృదయము. 5వది. 5 లక్షణాలు. నేను ఎక్కువ ఏం చెప్పట్లా, మీకు ఈజీగా గుర్తుండేది.
ప్రభువు నోరుతో ఆరాధించేది. ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్యంతో నోరు తెరిచి ప్రభువుని ఆరాధించు. ఏంటది? దేవా, నన్ను యథార్థవంతులుగా మార్చావు. 2, యథార్థమైన వాక్యాన్ని ఇచ్చావు. 3, యథార్థమైన మార్గాన్ని ఇచ్చావు. 4, యథార్థమైన తండ్రివా సభలో కూర్చుని పెట్టావు. 5వది, యథార్థమైన హృదయాన్ని నాకు ఇచ్చావు. కాబట్టి ఏమి ఇవ్వగలను ప్రభా? సమయ స్త్రీతో నువ్వు అన్నావు, ఇప్పుడు వరకు తెలియని దాన్ని ఆరాధించారు, ఇప్పుడు తెలిసింది ఇప్పుడే వచ్చి ఉన్నది. ఏంటదంటే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రభువుని ఆరాధిద్దాం. 5 పాయింట్స్ గుర్తుపెట్టుకొని ప్రభువుని ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించండి. ఒకరి తర్వాత ఒక సహోదరుడు, ఒక సహోదరి, ఒకరి తర్వాత ఒకళ్ళు. సమయం ఎక్కువ ఉండదు, హాఫ్ అన్ అవర్ ఉంటుంది. దీంట్లోనే యవనస్తులు ఉన్నారు, ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించండి.